ఈ జరాసంధుడు పదే పదే మధుర పైన అటాక్ చేస్తూ ఉంటాడండి. చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఆ ఇబ్బంది లేకుండా చెయ్యాలి అని ఆలోచన వస్తుంది కృష్ణ పరమాత్మ. దాంతో గరుడుని పంపిస్తాడనమాట. ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని రమ్మని. దేనికోసము అంటే తన పట్టణాన్ని షిఫ్ట్ చేసేయాలనుకుంటాడండి. అనుకుంటే ఒక దగ్గరికి వెళ్తాడు. అన్ని చోట్ల చూసుకొని వస్తాడు గరుడు. అట్లా చూసే క్రమంలో ఒక చోటుకి వెళ్తాడండి. అదే ఇప్పుడు ద్వారకలో ఉన్న సముద్ర మధ్యంలో ఉండే ఊరు అనమాట. ఎక్కడైతే ఆయన తన పట్టణాన్ని నిర్మించుకున్నాడో ఆ ప్రదేశాన్ని చూసొస్తాడు అనమాట. దానికి ఏం పేరు అంటే కుశస్థలి అని పేరండి. సముద్ర మధ్యలో కుశస్థలి అనే ప్లేస్ ను సెలెక్ట్ చేసుకుంటాడు. అది సముద్ర మధ్యలో ఉంటుంది కదా, దానికి అంతా ఉప్పు నీళ్లు ఉంటాయన్నమాట. కానీ పరమాత్మ ఏం చేస్తాడంటే దాని చుట్టూ వీచే గాలి చల్లగా ఉండాలి. ఆ కుశస్థలి ఎక్కడైతే తన రాజధానిని ఏర్పాటు చేసుకుంటాడో ఆ చుట్టూ నీరు తీయగా ఉండాలి అని సముద్రుడికి ఆదేశిస్తాడన్నమాట. పరమాత్మ ఆజ్ఞను శిరస వహించి ఆ రకంగానే సముద్ర మధ్యలో అంతటి తీయ నీళ్లు ఉండి మంచి చల్లటి గాలి వీచి అట్లాంటి ప్రదేశంగా మారుస్తాడనమాట సముద్రుడు. ఈ జరాసంధుడు పదే పదే మధుర పైన అటాక్ చేస్తూ ఉంటాడండి. చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఆ ఇబ్బంది లేకుండా చెయ్యాలి అని ఆలోచన వస్తుంది కృష్ణ పరమాత్మ. దాంతో గరుడుని పంపిస్తాడనమాట. ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని రమ్మని. దేనికోసము అంటే తన పట్టణాన్ని షిఫ్ట్ చేసేయాలనుకుంటాడండి. అనుకుంటే ఒక దగ్గరికి వెళ్తాడు. అన్ని చోట్ల చూసుకొని వస్తాడు గరుడు. అట్లా చూసే క్రమంలో ఒక చోటుకి వెళ్తాడండి. అదే ఇప్పుడు ద్వారకలో ఉన్న సముద్ర మధ్యంలో ఉండే ఊరు అనమాట. ఎక్కడైతే ఆయన తన పట్టణాన్ని నిర్మించుకున్నాడో ఆ ప్రదేశాన్ని చూసొస్తాడు అనమాట. దానికి ఏం పేరు అంటే కుశస్థలి అని పేరండి. సముద్ర మధ్యలో కుశస్థలి అనే ప్లేస్ ను సెలెక్ట్ చేసుకుంటాడు. అది సముద్ర మధ్యలో ఉంటుంది కదా, దానికి అంతా ఉప్పు నీళ్లు ఉంటాయన్నమాట. కానీ పరమాత్మ ఏం చేస్తాడంటే దాని చుట్టూ వీచే గాలి చల్లగా ఉండాలి. ఆ కుశస్థలి ఎక్కడైతే తన రాజధానిని ఏర్పాటు చేసుకుంటాడో ఆ చుట్టూ నీరు తీయగా ఉండాలి అని సముద్రుడికి ఆదేశిస్తాడన్నమాట. పరమాత్మ ఆజ్ఞను శిరస వహించి ఆ రకంగానే సముద్ర మధ్యలో అంతటి తీయ నీళ్లు ఉండి మంచి చల్లటి గాలి వీచి అట్లాంటి ప్రదేశంగా మారుస్తాడన్నమాట సముద్రుడు. సారీ, మ్యూట్ లో వెళ్ళిపోయింది. ఏమిది అంటే ఆ రకంగా తయారు చేయిస్తాడండి. ఆ నగరం కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే విశ్వకర్మను పిలిపించి అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మింపజేస్తాడనమాట ఆ నగరాన్ని. అక్కడ కల్ప వృక్షాలు ఉంటాయటండి, మంచి ఉద్యానవనాలు ఉంటాయంట, ఉపవనాలు ఉంటాయట. తర్వాత వాస్తు శాస్త్ర నియమాలతో నిర్మాణమైంది అనమాట ఆ ద్వారక. ఇంకా ఎట్లా ఉన్నాయి అక్కడ ఇల్లు అంటే బంగారు ఇల్లులు ఉన్నాయటండి, రత్న శిఖరాలు ఉన్నాయట. ఆ ఇళ్ళకు పచ్చ మణుల నేల ఉందట. తర్వాత వాస్తుదేవుడి మందిరం ఉందట, చంద్రశాల అంటారు, అది ఉందట. తర్వాత ఆ అలంకృతమైన ఇల్లులు ఎలా ఉన్నాయి అంటే
పైన బంగారుతో చేసిన ఏమంటారా టాప్ అట్లా ఉన్నాయట. తర్వాత స్ఫటికమయమైన ఔటర్ లేయర్ ఉండే అట్లాంటి ఇల్లు ఉన్నాయట. బంగారు, వెండి, ఇత్తడి, స్ఫటికము ఇట్లా రకరకాల వాటితో నిర్మితమై ఉందట. మనం పెయింట్ ఎలా వేసుకుంటామో అలా ఇలా వేసి ఉన్నట్లాంటి ఇల్లులు ఉన్నాయట. ఇక దేవేంద్రుడు ఏం చేస్తున్నాడు అంటే పైనుంచి పరమాత్మ యొక్క సభ అంటారండి. సభ అంటే దాని పేరు సుధర్మ అనమాట. ఆ సుధర్మ అనే సభాంగణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడనమాట. తర్వాత పారిజాత వృక్షాన్ని కూడా దేవేంద్రుడు శ్రీకృష్ణుడికి పంపించి ఇక్కడ ద్వారకలో ఉండేటట్టు చేస్తాడు. పారిజాత వృక్షాన్ని ఇస్తాడు. సుధర్మ అనే సభాంగణంని కూడా ఇక్కడే పంపిస్తాడనమాట. ఇంకెట్లా ఉంది ద్వారకలో ప్రజలకు అంటే జర, మరణ, రోగ భయం లేదటండి. జర అంటే ముసలితనం, ఎవరు ముసలి వాళ్ళు అయ్యే క్వశ్చన్ లేదన్నమాట. మరణ భయం లేదు, రోగ భయం లేదు, అంత సంతోషంగా ఉండేవారట అందరు. క్షీరసాగర శాయి అయిన దేవదేవుడు ఎట్లా ఆయనకు ప్రియమైన పట్టణం అన్నమాట ఇది ద్వారక. ఆయనకు ఒకే ఒక్క చెవి నల్లగా ఉండి మిగిలిన శరీరం అంతా తెల్లగా ఉండే అట్లాంటి గుర్రాలు 1000 గుర్రాలు వరుణదేవుడు పంపించినాడట. ఊహించండి ఎలా ఉంటుందో. 1000 తెల్లటి గుర్రాలు, వాటికి ఒక చెవి మాత్రం నల్లగా ఉంటుందట. అదొక బ్యూటీ స్పాట్ లాగా అట్లా ఉండే అట్లాంటి గుర్రాలు. ఇంకా వాటికి ఉన్న స్పెషాలిటీ ఏమి అంటే మనోవేగంతో వెళ్ళిపోతాయటండి. వాటిపైన అధిరోహించిన వ్యక్తి పలానా చోటికి వెళ్ళాలని చెప్పి దాన్ని ఒక్కసారి అలా అదిలిస్తే చాలట, అవి వెళ్ళిపోయి అక్కడ ఆ ప్రదేశానికి తీసుకెళ్తాయట. అలాంటి అద్భుతమైన గుర్రాలు 1000 గుర్రాలను వరుణదేవుడు ఆ పరమాత్మకు పంపించినాడటండి. ఇంకా కుబేరుడు ఏం చేసినాడు అంటే రత్నపూర్ణమైన 8 అక్షయ నిధులను ఇచ్చినాడట. ఎవరికి? లోకపాలకుడైన కృష్ణ పరమాత్మకు. అందరు అట్లా వాళ్ళ దగ్గర ఉన్న అద్భుతమైనవన్నీ పరమాత్మకు సమర్పించినారండి ఆయన ద్వారక నిర్మాణం చేసినప్పుడు. ఎందుకు ఇచ్చినారు అట్లాగా అంటే పరమాత్ముడు వాళ్ళకి ఏ సంపదలన్నీ ఇచ్చినాడో వాటన్నిటినీ భూమి మీద ఆయన అవతారం చేసి ఉన్నప్పుడు తిరిగి ఆయనకు సమర్పించినారట. ఎందుకోసము అంటే అట్లా ఇవ్వడం వల్ల మోక్షానందం అభివృద్ధి అవుతుందని ఆయనకు సమర్పించినారటండి. అట్లంతా పరమాత్మ ఏం చేసినాడు, తన అచింత్య శక్తితో ఆ ద్వారకా నగరాన్ని నిర్మాణం చేయించిందే కాకుండా ఒక్క రాత్రిలో తన వారందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నాడండి. ఎట్లా పెట్టినాడు అంటే వాళ్ళు అక్కడ నిద్రపోయినారు అంతే. తెల్లవారు లేచేటప్పటికి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ వస్తువులన్నీ ఆయా ఇళ్లలో ఉన్నాయి. వాళ్ళు మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాబడ్డారు. తన వాళ్ళందరినీ ఆ రకంగా రక్షించి ఒక మంచి ప్రదేశంలో పెట్టినాడు. ఒక్క రాత్రిలో నిర్మాణం అయిపోయింది. వాళ్ళంతా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయినారండి మనుషులు. అట్లా అంటే ఎట్లా ఉంది ఇది అంటే స్వామి ఎలా ఉండాలని భావించినాడో అంత అద్భుతంగా ఉందట. విశ్వకర్మ తన సామర్థ్యంతో అంత మంచిగా నిర్మించినాడు. తర్వాత జరాసంధుడితో అన్నిసార్లు యుద్ధం చేసినప్పుడు అంతా కూడా అతన్ని ఓడించి పంపించినాడు కదా. వాళ్ళు తీసుకొని వస్తారనమాట ధనధాన్య సంపదలన్నీ. ఆయన్ని ఓడించి ఆ సంపదలన్నీ కూడా పరమాత్మ ఉగ్రసేనుడికి ఇచ్చేవాడటండి. ఎందుకు అంటే ప్రజలకు మంచి చేయడానికి రాజు దగ్గర అట్లాంటి సంపద ఉండాలని. అట్లా అంతులేని సంపద వచ్చిందట. జరాసంధుడు అందరితో బెదిరించి వాళ్ళ సంపదనంతా ఆయన తీసుకుంటే జరాసంధుని యుద్ధంలో ఓడించి ఆ సంపద మొత్తం తరలించి ఉగ్రసేన మహారాజుకి ఇచ్చేవాడు. ఆ రకంగా ఎక్కడ చూసినా సంపద, జనాలకు జర మరణ మృత్యు దోషాలు లేవు, ఆరోగ్యంతో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఆ రకంగా ఆ ద్వారక నిర్మాణం జరిగింది అన్నమాట. ఇంకా ఇప్పుడు బలరాముడి వివాహం గురించి వస్తుందండి. ఇది ఒక
కొంచెం టిపికల్ గా అనిపిస్తుంది నాకు బలరాముడి వివాహం. ఇది మనం ఈ ద్వారక నిర్మాణం చేసినారని చెప్పుకున్నాం కదా, ఆ ప్రదేశం అంతకు మునుపు ఎవరు నిర్మింపజేసిండ్రి, ఎట్లా ఉండింది అది అంటే 27 చతుర్యుగాలకు ముందు షరియాతి అని ఒక రాజు ఉండేవాడటండి. అతని కుమారుడి పేరు అనర్థుడు అని. షరియాతి, ఆ షరియాతి రాజు కుమారుడు అనర్థుడు ఏలిన రాజ్యం అట, అనర్థం అంటారు. అతని కొడుకు వచ్చి రేవతుడండి. అతడు సముద్ర మధ్యలో ఈ కుశస్థలి అనే నగర నిర్మాణం చేసి ఉంటాడు. రేవత రాజు. ఆ రేవత రాజు కొడుకు వచ్చి కకుద్మి అంటారు. మనకి పేర్లన్నీ అంత అవసరం లేదు. రేవత రాజు అనేవాడు మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ బలరామ వివాహానికి సంబంధించి. ఆయన కొడుకు వచ్చి కకుద్మి. ఆ కకుద్మి యొక్క పీరియడ్ లో ఈ కుశస్థలి ఏమైంది అంటే యక్షుల వల్ల నాశనం అయిపోయింది. నాశనం అయిపోయి అరణ్యం లాగా అయిపోయిందటండి. సముద్ర జలాలతో ఈ ప్రదేశం అంతా మునిగిపోయి ఉండేదట. అక్కడే ఆ ప్రదేశాన్ని గరుడు సెలెక్ట్ చేశాడు పరమాత్మ. అక్కడ ఈ నగరాన్ని నిర్మింపజేసి తన వారందరినీ ఇక్కడ షిఫ్ట్ చేసినాడు. ఎంత ఉండింది అది అంటే 12 యోజనాల పొడవు, 8 యోజనాల వెడల్పు గల భూభాగాన్నంతా ద్వారకా నిర్మాణానికి, నగర నిర్మాణానికి వాడుకున్నారట సముద్ర మధ్యలో. ఇది దాని గురించి అండి. ఆ రేవత రాజుకి ఒక కుమార్తె ఉండేదట. ఆమె పేరు రేవతి అండి. చాలా అందగత్తట. రకరకాల పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఆ రేవత రాజుకు తన కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఇంతమంది వస్తే దీనిలో తగిన వరుడు ఎవరు అని ఆయనకు సందేహం కలిగింది అనమాట. ఆయన ఏం చేస్తున్నాడు, తన కూతుర్ని వెంట పెట్టుకుని సత్యలోకానికి పోయినాడండి. ఎవరు? రేవత రాజు. ఈ కుశస్థలి అనే నగరాన్ని స్థాపించినాడు సముద్ర మధ్యంలో అని చెప్పాను కదా, ఆయన అనమాట. తన కూతుర్ని వెంట పట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు సత్యలోకానికి. దేనికోసము? ఎవరు నా కూతురుకు తగిన వరుడో చెప్పమని అడగాలని. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక సభ నడుస్తోందండి. ఆ సభలో హాహా హూహు అనే గంధర్వులు గానం చేస్తున్నారట. మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అన్నట్లుగా ఈయన ఆ సభాంగణంలో ఒక దగ్గర నిల్చుకున్నాడు కూతురుతో. ఆ పాట విన్నాడండి వారు చేస్తున్న ఆ గంధర్వ గానం. ఒక్క పాట విన్నాడు. తర్వాత వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి. వెళ్ళి ఆయనకు నమస్కరించి అడిగినాడు అనమాట, నా కూతురికి తగిన వరుడు ఎవరో చెప్పండి అని. దానికోసం వచ్చినా నేను. బ్రహ్మదేవుడు నీ ఎరుకలో ఎవరున్నారో చెప్పు అని అడుగుతాడు అనమాట. అంటే ఈయన కొంతమంది రాజుల పేర్లన్నీ చెప్తాడు. ఎవరు? రేవత రాజు. ఆయన కూతురు ఎవరు? రేవతి. అంటే ఆయన కొన్ని పేర్లు ఏవో చెప్తాడండి. పలానా దేశపు రాజు, పలానా పేరు, అట్లా కొన్ని పేర్లు చెప్పేటప్పటికే బ్రహ్మదేవుడు నవ్వుతాడట. వాళ్ళ పీరియడ్ అంతా అయిపోయేసింది. ఎలా అయిపోతుంది? వాళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా వచ్చారు కన్యార్థి అయ్యి, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజులే, వీళ్ళలో ఎవరికి ఇవ్వాలి నా కూతురుని అని అడుగుతాడు. అంటే నీవు ఇక్కడికి వచ్చి ఏం చేసావు, ఎంతసేపు అయింది నువ్వు ఇక్కడికి వచ్చి అంటే, నేను వచ్చాను, వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు, మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని ఉన్నాను, ఈ పాట అయిన వెంటనే మీ దగ్గరకు వచ్చినాను అని చెప్తాడు. అది లెక్క ఎట్లా ఉంటుంది అంటే కొన్ని చతుర్యుగాలు అయిపోయాయటండి. ఒక్క పాట పాడే సమయం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయి ఉంటుంది. అంతసేపటిలోగా ఎన్నో యుగాలు గడిచిపోయినాయట. నీవు చెప్పిన వాళ్ళ పీరియడ్ అంతా అయిపోయింది, వాళ్ళెవ్వరు ఇప్పుడు లేరని చెప్తారు. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అయితే నాకు తెలియదు, మరి నా కూతుర్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అడుగుతున్నారు. ఆయన చెప్తారు, యాదవ కులంలో వసుదేవుని ఇంట బలరామకృష్ణులు జన్మించినారు. అందులో బలరాముడు ఈమెకు తగిన వరుడు, అతనికి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యి అని. సరే అని భూలోకానికి తిరిగి వస్తాడనమాట. అంటే ఇప్పుడు ఆయన కొంతసేపు అక్కడ ఉన్నాడు కదా బ్రహ్మలోకంలో. సత్యలోకం అన్నా బ్రహ్మలోకం అన్నా ఒకటే.
అది ఎంతసేపు ఉన్నట్టు అయింది అంటే 27 చతుర్యుగముల కాలం ఉన్నట్లటండి. కాలమానం ఆ రకంగా అయిపోయిందట ఆయనకు. మరి ఈమె ఎట్లా ఉంది? రేవతి పిలుచుకెళ్ళాడు కదా తండ్రి తన వెంట. అన్ని రోజులు కూడా ఆమె వయస్సు ఏమి మారలేదటండి. సుందరమైన కన్యగా వెళ్ళినప్పుడు ఎలా ఉందో అంతసేపు అయి తిరిగి వచ్చేటప్పటికి అలాగే ఉందట. బలరాముని వివాహం చేసుకుంది అనమాట. ఇది బ్రహ్మ ఘటన అంటారు. అంటే ఆయన ఏదైనా చేయగలడు అనమాట. ఆయన ఘటన వల్ల వారిలో ఏ మార్పు రాలేదట. ఈమె ఎట్లాంటిది అంటే మొదటి చతుర్యుగానికి సంబంధించిన కన్య. మొదటి చతుర్యుగంలో మొదటి కృతయుగంలో పుట్టిందంట ఆమె. ఎట్లా ఉంది ఈమె? 27 అడుగుల ఎత్తు ఉందటండి. తండ్రి అలాగే ఉన్నాడు, కూతురు అలాగే ఉంది. చాలా ఎత్తైన శరీర సౌష్ఠవంతో ఇప్పటి మనమైతే ఇలా చాలా మెడ ఎత్తి చూడాల్సినట్లాగా ఉందట. ఆమెను తీసుకుని వచ్చినాడు భూలోకానికి. వచ్చి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, మీరేనా బలరామకృష్ణులు అంటే, బ్రహ్మ ఇలా చెప్పాడు నా కూతురికి సంకర్షణునికి ఇచ్చి పెళ్లి చేయమని అని అడుగుతాడనమాట. ఈయన కూర్చోండి అని మర్యాద చేసి లోపలికి వెళ్ళి తన అన్నతో చెప్తాడనమాట. అన్న, నీకు ఒక అద్భుతమైన కన్య వచ్చింది అని. ఏమట్లా అంటే, రారా చూపిస్తానని చూపిస్తాడనమాట. ఎంత బలరామకృష్ణులు కూడా ఆమె ముందు చిన్నగా ఉన్నారట. ఇంకా ఊహించండి ఈమె ఎలా ఉంటుంది. అంత 27 అడుగుల ఎత్తు ఉందట ఆమె. ఇదేమి కృష్ణ ఇట్లా ఉందంటున్నావు, నన్ను ఎట్లా పెళ్లి చేసుకోమంటావు అని అడిగాడు అనమాట బలరాముడు. ఏం కాదు, నువ్వు చేసుకోవచ్చు అని. ఎలా చేసుకోవాలి అంటే, నీ ఆయుధం ఉంది కదా హలాయుధం, దానితో నీవు ఆమెను నీకు ఎంత సైజు కావాలంటే అంత సైజుకు నీవు తగ్గించుకోవచ్చు, నువ్వు ముందుకు వెళ్ళమని చెప్తాడండి. అలా ఎలా అని ఇంకేం డౌట్ పడలేదు బలరాముడు. సరే అని వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిందండి. తనే దగ్గరుండి జరిపించినాడు కృష్ణ పరమాత్మ. ఈయన ఏం చేస్తున్నాడు బలరాముడు పెళ్లిలో, తన ఆయుధాన్ని ఆమె యొక్క భుజాలకు తగిలించి అలా ప్రెస్ చేశాడటండి. చేసేటప్పటికి తన హైట్ కి సరిపడేటట్టుగా చేసుకున్నాడు. అంత ఎత్తున్న ఆవిడను అలా చేసుకున్నాడట సరి సమానంగా. మరి అలా పెడితే అక్కడ ఏమి మెడకు కానీ భుజాలకు కానీ ఎముకలకి ఏం కాలేదా, లేకపోతే ఆమెకి ఏం కాలేదా, ఫ్రాక్చర్స్ కాలేదా అని అనుకుంటాం మనం. అంతటి ఆయుధం తగిలితేనే ఇబ్బంది అవుతుంది కదా. కృష్ణుడు చెప్పినాడు, బలరాముడు చేసినాడు, అంతేనండి. అంటే ఈయన ఘటన సమర్థుడు కదా. ఆయన ఏమి ఇది జరగాలని అనుకుంటే అది జరిగి తీరుతుంది. ఇంకా వీళ్ళు ఇక్కడ ద్వాపరంలో ఉన్నారు. ఆవిడేమో మొదటి చతుర్యుగంలో కృతయుగంలో పుట్టిన ఆమె, చాలా పెద్దది కదా, అంటే యుగాల పెద్దదామె. ఇతనేమో చిన్నవాడి కింద లెక్క సంకర్షణుడు. మరి ఎలా పెళ్లి జరుగుతుంది, ఇది తప్పైతుంది కదా అని కొంతమందికి అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక రూల్ ఉంటుందండి, నియత పతి పత్ని అంటారు. నియత పతి పత్ని భావం ఉన్నప్పుడు ఈ రూల్ ఉండదు అనమాట. అంటే ఇప్పుడు దేవతలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో జన్మిస్తూ ఉంటారు, వాళ్లకు ఈ వయస్సు అంతరం అనే రూల్ ఉండదన్నమాట. వాళ్లకు వాళ్లే ఎప్పుడైనా. ఈ బలరాముడు రేవతి వీళ్లకు నియత పతి పత్నులు అంటారు. అంటే ఏ అవతారం తీసుకున్నా కూడా అందులో ఎవరు అంటే ఆ స్త్రీ ముందుగా జన్మించినా కూడా ఆమె భార్యనే అనమాట. ఆ రకంగా నియత పతి పత్న వ్యతిరిక్త స్థానము అంటారు. అంటే వాళ్ళు కాని వాళ్ళు, అంటే దేవతలు కాకుండా ఇప్పుడు భూలోకంలో మనుషులు లేక ఇంకొకరు, అట్లాంటి వాళ్ళకు ఆ రూల్ ఉంటుంది అనమాట. కన్య కనీసం 1 సంవత్సరం రోజులైనా చిన్నదై ఉండాలి. రాధ గారు మ్యూట్ లో పెట్టుకోండమ్మా. నియత పతి పత్ని అంటారు. తర్వాత కూడా మనకు వేరే వేరే కొన్ని ఇన్సిడెంట్స్ వస్తాయన్నమాట. మన్మథుడు గురించి వస్తుంది, రతీదేవి గురించి వస్తుంది. వీళ్ళు కూడా ఆవిడ చాలా పెద్దదనమాట, తల్లి స్థానంలో ఉంటుంది. కృష్ణుడి కొడుకుని దాచిపెట్టి ఉంటారు. ఇట్లా చాలా సందర్భాలలో స్త్రీ పెద్దగా ఉంటుంది, పురుషుడు చిన్నవాడు అనమాట. ఎందుకు మరి అట్లా ఉంటే అది తప్పు కాదా అంటే, నియత పతి పత్ని అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఉండేటప్పుడు వాళ్ళకి ఈ సూత్రం వర్తించదని. వాళ్ళిద్దరికి బాగా పెళ్లి చేసినారు. ఆ రకంగా బలరాముడి వివాహం జరిగింది.
ఇంకా ఇక్కడ మనకు దీనిలో ఏమో ఒకే ఒక్క శ్లోకంలో అయిపోతుందండి. దదుషిరేవ తపోభృతి రేవతిం హలభృతే తనయాం విధిశాసనాత్ మహితముత్సవ ఘోషమపూపుష సముదితైర్ముదితై సహ యాదవైః. రేవతుడు తన కూతురైన రేవతిని బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం బలరామునికి ఇచ్చి వివాహం చేసినాడు. అక్కడ ఏమి జరిగినా బలరామకృష్ణులకి మొత్తం వారి ప్రజలందరూ కూడా ఆ ఉత్సవాలను జరుపుకునేవారు. ఈ రకంగా బలరామ రేవతుల వివాహం జరిగిందంట. ఇంకా కృష్ణ పరమాత్మ వివాహం, ఇది డైరెక్ట్ గా మనకు రుక్మిణి సందేశము అని మాత్రమే వినిపిస్తుంది. రుక్మిణి సందేశానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుందండి. ఏమది అంటే స్వయంవరాన్ని ప్రకటించి ఉంటారు. అంటే అందరిని పిలిపిస్తారు కదా, క్షత్రియ కన్య అనేటప్పుడు స్వయంవరం కోసం అందరిని పిలిపిస్తారు. అట్లాంటి ఒక న్యూస్ అందుతుంది అనమాట కృష్ణ పరమాత్మ. విదర్భ దేశ రాకుమారి ఈమె రుక్మిణీదేవి, ఆమె యొక్క స్వయంవరానికి ఆహ్వానం అన్నట్లుగా ఆ స్వయంవర విషయం తెలుస్తుంది. ఎవరీమె ఈ రుక్మిణీదేవి అంటే కుండినపురము అనే రాజధానిగా చేసుకొని విదర్భ దేశానికి భీష్మకుడు అనే రాజు ఉంటాడండి. భీష్మకుడు, తనకి 5 మంది మగపిల్లలు, ఒక్క ఆడపాప. ఆ అమ్మాయే ఈమె రుక్మిణి. ఇతనట ఇక్కడ ఎందుకు భీష్మకుడు గురించి చెప్పాల్సి వచ్చింది అంటే నిరంతరము గోదానం చేసేవాడటండి భీష్మకుడు. బ్రాహ్మణ సత్కారం చేసేవాడట, యజ్ఞయాగాదులు చేసేవాడట. ఏ పని చేయాలన్నా ఫస్ట్ సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకున్న వెంటనే ఒక ఉద్దరిని నీళ్లు మనము ఆ చిన్న ప్లేట్ లో వదిలేస్తాం అన్నమాట. తర్వాత బ్రాహ్మణుల పాదాలు కడిగేవాడట. ఆ పని అయిపోయిన వెంటనే కృష్ణార్పణం అని చెప్తూ ఒక స్పూన్ అంటే ఒక ఉద్దరిని నీళ్లు వదిలేవాడట. ఇది ఆయన ప్రతి పనికు చేస్తున్న పని. అంటే సంకల్పము కృష్ణార్పణము అనుకోండి. సంకల్పము, బ్రాహ్మణ పాదాలు కడగడము, తర్వాత కృష్ణార్పణం అని నీళ్లు వదిలిపెట్టడం. ఎన్ని నీళ్లు వదిలిపెట్టింటాడు కృష్ణార్పణానికి, సంకల్పానికి ఊహించండి. బ్రాహ్మణ పాదాలు కడగాలి, ఎన్ని నీళ్లు కడిగింటాడు. కానీ ఆయన ఎన్ని చేశాడు ఇలాంటి సత్కార్యాలు అంటే ఆయన ఇలా వదిలిపెట్టిన నీటితో ఆయన కుండినపురము అని అంటారు కదా, అక్కడట చెరువులు ఏర్పడినాయట. అన్ని చెరువులు తయారయ్యాయి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ని చెరువులు ఎందుకున్నాయి అని అడిగితే ఆ భీష్మక రాజు చేస్తున్న గోదానము, బ్రాహ్మణ సత్కారము, యజ్ఞయాగాదులు, వీటి వల్ల ఏర్పడిన నీళ్ళంట ఇది. అంటే సంకల్పం చేసుకోవడము, కృష్ణార్పణం అని ఆ పనిని పరమాత్మకు సమర్పించడం. ఈ క్రతువుల వల్ల ఏర్పడిన చెరువులటండి. అంత పుణ్యం చేసుకున్నాడు ఆయన. ఆ పుణ్యానికి మెచ్చి అమ్మవారు అతనికి కూతురుగా పుట్టిందటండి. ఆమెనే రుక్మిణీదేవి అనమాట. ఇంకా 5 మంది మగపిల్లలు, వాళ్ళంతా కూడా కొంచెం అసుర స్వభావం కలిగిన వాడు. వారి మధ్య అమ్మవారు అక్కడ వచ్చిందండి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లలు పుట్టినారు అంటే ఒకనొక పరిస్థితుల్లో మధ్యలో ఎందుకు ఆడపిల్లలు అనుకుని అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా లేదండి పరిస్థితి. కానీ నిజంగా కూడా ఉండకూడదట. ఎందుకు అంటే పరమాత్మ చెప్తాడట, నేను చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఆడపిల్లలు పుడతారు అని చెప్తాడట. నేను ఎప్పుడైతే చాలా విపరీతంగా అంటే అత్యంత సంతోషంతో ఉండేటప్పుడు ఆడపిల్లలు పుడతారు అని. అంత పుణ్యం ఉంటేనే ఆ ఇంట్లో ఆడపిల్లలు పుడతారటండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆ సుగంధం అనేది మంచి పుష్పం యొక్క సుగంధం ఎట్లా అన్ని చోట్ల వ్యాపిస్తుందో అట్లా ఏ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అట్లా ఉంటుందటండి. వాళ్ళు ఏమో మన నుంచి ఏదో ఖర్చు పెట్టిస్తారు అట్లా కాదనమాట. ఏదో తీసుకుపోవడానికి కోసం రారు వాళ్ళు మన దగ్గరికి.
వాళ్ళు మన ఇంట్లో ఉండే ఆ ప్రేమ అనే ఆ చెట్టు యొక్క వేర్లకు నీళ్లు పోయడానికి వస్తారట. అన్నతమ్ముల సుఖాన్ని కోరుకుంటారు, తల్లిదండ్రుల సుఖాన్ని కోరుకుంటారు. తర్వాత ఆ ఇంట్లో అంతా అంటే ప్రేమను పంచి పంచి వెళ్తారట. అందుకు పరమాత్మ చెప్తాడట వాళ్లకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తాడట. ఈరోజు మనము ఈ పౌర్ణమి రోజున అంటే ఆడపిల్లల తల అన్నదమ్ములకు రక్ష కట్టే రోజున ఈ విషయము చెప్పుకుంటున్నామండి. వాకిలికి రక్ష కడతారట, అంటే తన పుట్టిల్లు బాగుండాలి అని. అన్నదమ్ములకు రక్ష కడతారనమాట. ఎందుకు అంటే వాళ్ళు బాగా ఉండాలి అని. అట్లా ఇన్ని కారణాల వల్ల పరమాత్మ చెప్తాడనమాట, నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఇంట ఏ ఇంటైనా ఆడపిల్లలు పుట్టినారు అంటే అక్కడ పరమాత్మ అనుగ్రహం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఈయన భీష్మక రాజు ఇన్ని పనులు చేసినాడు కదా సత్కార్యాలు, దాని వల్ల ప్రీతి చెంది అమ్మవారు ఆయనకు కూతురుగా జన్మించింది. ఆ కూతురుగా జన్మించింది. ఎప్పుడో మంచి సభలో ఎవరో ఒకరు మునులు వచ్చేవారట, నారదాది మునులు ఎక్కువ వచ్చేవారట. వాళ్ళు ఎప్పుడు కృష్ణ పరమాత్మ గురించి చెప్తూ ఉండేవారట. అదంతా వినేదట తండ్రి దగ్గరే కూర్చొని. ఎవరు? చిన్న పాప అయిన రుక్మిణి. అప్పటి నుంచి అట్లా వినడం అనేది అలవాటు చేసుకునేది. స్వామి పట్ల ప్రేమ పెంచుకోయింది అనమాట. ఎవరు వచ్చినా కూడా భీష్మక రాజుతో కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన పరాక్రమం గురించి, ఆయన చేసిన అద్భుత లీలల గురించి మాట్లాడేవారట. అవన్నీ వింటూ 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 ఆమె శ్రవణం చేస్తూ ఇష్టాన్ని పెంచుకోయింది అనమాట. నాకు భర్త అయితే కృష్ణుడే కావాలి. కానీ ఆమెకున్న అన్నదమ్ముల్లో రుక్మి అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎట్లాంటి వాడు అంటే దుర్యోధనుడు అని అనుకోవచ్చు మనం. ఇక్కడ పేరు రాజు భీష్మకుడు, కానీ అంత అడ్మినిస్ట్రేషన్ అంతా రుక్మి చేతిలో ఉంది. అక్కడంతే. ఎవరు? హస్తినాపురానికి ధృతరాష్ట్రుడు. కానీ పని అంతా ఎవరు చేస్తున్నారు? దుర్యోధనాదులు చేస్తూ ఉంటారు అడ్మినిస్ట్రేషన్. అట్లా అనమాట. వాడే రాజు ప్రకటించుకొని ఎవరు అతనికి ఏం హాసనం ఇవ్వలేదు, పట్టాభిషేకం చేయలేదు. అయినా నేనే రాజునని ఎలా దుర్యోధనుడు చేశాడు. అట్లా రుక్మి చేసేవాడు. ఆ రుక్మికి ఫ్రెండ్ వీడు జరాసంధుడు. ఇంకా జరాసంధుడు చనిపోలేదు. 17 సార్లు చేసి ఓడిపోయి వెళ్ళిపోయినాడు. చాలా సంపద పోగొట్టుకున్నాడు, సైన్యం పోగొట్టుకున్నాడు. తన దగ్గర అంతా ఖాళీ అయిపోయింది అనమాట. అంత అపర కుబేరుడు లాగా జరాసంధుడి దగ్గర ఉన్న సంపద అంతా ఖాళీ అయిపోయింది. అవంతా కృష్ణుడు తీసేసుకున్నాడు. ఓడి సంపదను మొత్తం తరలించినాడు ద్వారకకు. అతని ఆ జరాసంధుడికి రుక్మి శిష్యుడు అనమాట. ఇంకా సాలు అనేవాడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు. దుష్ట చతుష్టయము అని. ఈ జరాసంధుడు ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు ఎవరికన్నా ఈ చెల్లెల్ని ఏమీ ఒక పిల్లాడికి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఆ యాదవ కులంలో పుట్టిన కృష్ణుడికి మాత్రం అని తన శిష్యుడు అయిన రుక్మికి ఒప్పించినాడు అనమాట. తప్పకుండా నేను నా చెల్లెల్ని అతనికి ఇవ్వనని చెప్పాడు. క్షత్రియ కన్య కదా ఆమె, స్వయంవరాన్ని ప్రకటించాలి అని ప్రకటించినారు. కానీ తన చెల్లెల్ని భయపెట్టినాడు అనమాట. నీవు శిశుపాలునికే వరమాల వెయ్యాలి, నేనైతే స్వయంవరాన్ని ప్రకటిస్తాకి ఎవరు వచ్చినా లేక కృష్ణుడే వచ్చినా వేరే రాజులు వచ్చినా నువ్వు వరమాల వేయాల్సి, ఎవరికి? శిశుపాలుడికని ఆమెను భయపెట్టి అరేంజ్ చేస్తుంటారంట. ఈ విషయం తెలుస్తుంది. రుక్మిణి స్వయంవర ఘోషణ జరుగుతోంది అని వెంటనే గరుడుని పిలిచినాడు అనమాట. పిలిచి వెంటనే మనము కుండినానికి వెళ్ళాలి తీసుకెళ్తాడు. గరుడు స్వామిని అద్రోహింపజేసుకొని అక్కడ దింపేస్తాడు. అక్కడ స్వయంవరానికి ఒకటి ఏర్పాటు చేసుకున్నారు, ఒక మంటపము. అందరినీ పిలిపించి మంచిగా ఏర్పాటు ఉన్నాయి. అందరూ కూర్చున్నారు. ఈయన వచ్చాడు కదా, వచ్చి అలా ఆగిందండి. గరుడు ఆగుతూనే ఆయన రెక్కల చెప్పుడు కట్టడం, వాళ్ళంతా ఆ పెళ్లి స్వయంవరం ఆ మండపంలో కూర్చుని అన్ని కదిలిపోయినాయి.
దేనికి కదిలిపోయినాయి? కృష్ణ పరమాత్మ వల్ల కాదు, గరుడుడి రెక్కల వేగానికి ఏమంటారు దాన్ని, మంచి గాలి వస్తే అన్ని చెల్లాబో అట్లా కూర్చున్న వీళ్ళందరి కదిలిపోయినాయట. కొంతమంది కిందికి దొర్లి పడిపోయారు. అంత వేగంగా ఆయన రెక్కల సాగిందన. వీళ్ళేమనుకున్నారు, కృష్ణుడు రాడు, లేకపోతే వచ్చిన మా రుక్మిణి అమ్మ శిశుపాలంతోనే జరుగుతుందని ప్లాన్ చేసుకున్నారు. చూస్తే గరుడారుడై వచ్చినాడు. గరుడారుడై వచ్చిన ఇతను నారాయణుడే, ఇంకా డౌట్ లేదు. వేరే ఎవ్వరు గరుడు పైన రాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, దిగి కళ్యాణంలోకి రాలేదు. ఆయన ఏం చేస్తున్నాడు, దిగేసి అలా ముందుకు వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికి ప్లాన్ చేసి ఏం చెప్తూ ఉన్నారు, వస్తాడు ఇక్కడికి చేసుకోవడానికి, స్వయంవరానికి పిలుపు లేకపోయినా వస్తాడు ఆ యాదవుడు. అతనికి అవమర్యాద చెయ్యాలి, అవమానం చెయ్యాలని అనుకుని ఏం చెయ్యాలి అని ఒకరికొకరు ఆలోచిస్తున్నారు. రుక్మిణి చెప్తాడు, ఆయన లోపలికి వస్తూనే వాటి దగ్గర మెడబెట్టి బయటికి గంటేద్దాం, రాకుండా చేద్దాం, మంచి మంచి భటులను అక్కడ పెడతాము, లోపల పెడుతూనే మెడబెట్టి గంటేద్దామని జరాసంధుడు చెప్తాడన్నమాట. అలాంటివి ఏవి సాగవు కృష్ణుడి దగ్గర, నన్ను అడగండి చెప్తాను నేను అని చెప్తున్నాడండి. ఏమి అంటే, కీళ్ళ కాళ్ళకు కాళ్ళు విరిచేస్తాడు. ఏది నువ్వు ఫిజికల్ గా ఏమి చేయలేవు అతన్ని, ఏ పార్ట్ కాపుతూ ఊడ చేతికి ఇచ్చేస్తాడు. వేరే ఏదైనా ఆలోచించమని చెప్పాడు. వీళ్ళు నలుగురు దుష్ట చతురేమో ఆలోచించి అతను ఇప్పుడు సీట్ లేకుండా చెయ్యాలి అని ఆలోచిస్తారండి. అతను కింద కూర్చోడు, ఎక్కడ ఒక్క కుర్చీ కూడా పెట్టకూడదు, అట్లా అవమానం చేద్దాము అంటే ఇంకా ఆయన టచ్ చేసేది ఉండదు, ఆయన మనకు ఫిజికల్ గా ఏమీ చేయడు. ఎక్కడ ఉన్న వాళ్ళందరినీ కింద కొంతమందిని ఒక రకమైన ఇంకా కొంతమందిని ఇంకొంచెం ఎత్తైన కుర్చీలలో కూర్చోబెట్టింటారు కదా, ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేకుండా అందరినీ కుర్చీలలో పంపించేస్తారు. ఈ విషయాలు అక్కడున్న వచ్చిన వారికి తెలియదు కదా, వారేమనుకుంటారంటే, ఓహో మాకు వ్యాధి చేస్తున్నారంటే ఈ వివాహం రుక్మిణీదేవి మాకే వరమాల వేస్తుందేమో, మమ్మల్ని ఈ ఆసనం నుంచి ఇంకొక ఎత్తైన ఆసనం పైన కూర్చోబెడుతున్నారు అనుకుని అందరినీ కూర్చోబెట్టారు. ఒక్కటి కూడా కుర్చీ అనేది లేకుండా చేస్తున్నారు. ఈ విషయాలు ఆ భీష్మకుడి తమ్ముడు ఉన్నారండి, కృత కైసిక పేర్లు. వాళ్ళు పరమ కృష్ణ భక్తులు అన్నమాట. ఈవెన్ భీష్మకుడు కృష్ణ భక్తుడు. వాళ్ళను ఈ ముగ్గురు అన్నములు కృష్ణ భక్తులు అన్నమాట. కృత కైసికకు తెలుస్తుంది వీళ్ళు కృష్ణ పరమాత్మని ఇక్కడికి వస్తే అవమానపరచాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, బయటకు వచ్చేయండి, ఎక్కడైతే కృష్ణ పరమాత్మ వెళ్తున్నాడో అక్కడికి వెళ్తారన్నమాట. ఈయన గరుడు నుంచి దిగి కాస్త ముందుకు వెళ్ళి ఉంటాడు, పరుగు వస్తారన్నమాట. వచ్చి స్వామికి నమస్కారం చేస్తారు, ప్రక్షాళనం చేస్తూ స్తుతిస్తారన్నమాట. స్తుతించి చెప్తారు, కృష్ణ నీవు ఆ స్వయంవర మండపానికి వెళ్ళవద్దు, నీకు అవమానం చేయాలనుకుంటున్నారు, నీకు ఒక్కటి కూడా ఆసనం లేకుండా చేయాలనుకుంటూ ఉన్నారు, కాబట్టి నీవు అక్కడికి వెళ్ళవద్దు, నీవు ఇచ్చిన సంపదంతా మాకు అంతులేని ఒకసారి నువ్వు మా ఇంటికి రాని అతన్ని తీసుకొని వెళ్తారండి. వాళ్ళకి ఎలాంటి భావన ఉంటుంది అంటే, అదంతా నీవు ఇచ్చినావు కాబట్టి తిరిగి నీకు మేము అది సమర్పించే అవకాశం వస్తుంది కాబట్టి రమ్మని చెప్తారనమాట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళేటప్పటికి ఆ కృతచిక అని వాళ్ళ పేర్లు, ఇద్దరు అన్నదమ్ముడు. వాళ్ళ ఇంట్లో ఒక అద్భుతమైన మణిమయ రత్నకమైన ఒక సింహాసనం ఒకటి వస్తుందండి. అది దేవేంద్రుడు పంపిస్తాడంట. కృష్ణ పరమాత్మ అక్కడ వచ్చేటప్పటికి మామూలు కుర్చీ కోసం వీళ్ళు ఉన్నారు. ఇంద్రుడు ఏం చేస్తాడు, ఒక మంచి కుర్చీ ఆ పైన నుంచి అలా వస్తుందన్నమాట. వాడు చూస్తూ అందులో కృష్ణ కూర్చోబెడతారు వీళ్ళు. ఎవరు, ఈ భీష్ముడు తమ్ముడు కూర్చోబెట్టి ఆయనకు చక్కగా సేవ చేస్తే ఈ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ
స్వయంవరం మహల్లో వస్తాడు అతను, అతనికి చేయాలి. అక్కడి స్పెషల్ దూత వెళ్తాడండి, ఇంద్రదూత అనమాట, దేవదూత అనుకోండి. అతను అక్కడ వాళ్ళందరూ చూస్తుండగా అతను కూడా పైనుంచి అలా దిగి ఆ సభలోకి వస్తాడు. వచ్చి మీ అందరికి ఒక చిన్న అనౌన్స్మెంట్ అని చెప్పి చేస్తాడు అనమాట. ఏమని, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయనకు పాద ప్రక్షాళనం చేసి ఆయన్ను సత్కరించి తిరిగి ఇక్కడికి రావాలి, లేకపోతే ఇంద్రుడు వజ్రాయుధాన్ని మీ అందరి పైన ప్రయోగిస్తే చెప్పమన్నాడు. అందరూ ఆ ఆసనాల పైన కూర్చున్న లేచి నీకు మంచి జరగని అని రుక్మికి అంటే రుక్మిణీదేవి అన్నకు చెప్తూ పరుగు పరుగున అక్కడికి వెళ్ళారంట. వెళ్ళి ఇష్టం కొంతమంది అయిష్టంతో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి మాలలన్నీ కొనుక్కొని తీసుకుంటే పరమాత్మకు వేసి ఇక్కడ సత్కరించి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినారనమాట. ఈ రకంగా వీళ్ళు ఏదో చెయ్యాలి అని అనుకుంటారు, అతనికి ఒక్క ఆసనం లేకుండా చెయ్యాలనుకుంటారు. ఆఖరికి 4 మాత్రం అక్కడ మిగులుతారనమాట. అంత స్వయంవరంలో వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి స్వామికి పాదప్రక్షాళన చేసి మంచి గంధం పూస్తారు, మాలలు వేస్తారు. అక్కడ ఉంటారు. ఎక్కడ రేవతిని భీష్మక రాజు తమ్ముళ్ళ ఇంట్లో అనమాట, కృత దగ్గర. అప్పుడు భీష్మకుడిని కూడా తీసుకురమ్మని పంపిస్తాడు కృష్ణ పరమాత్మ. అందులో వెళ్ళి భీష్మకుడిని తీసుకుని వస్తాడు. భీష్మకుడు కూడా కృష్ణ భక్తుడు అనమాట. వచ్చి నమస్కరిస్తే నువ్వు చేస్తున్న పని ఏమిటి అని భీష్మకుడిని అంటాడు కృష్ణ పరమాత్మ. నాకు కదా, నేను స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాను, ఏం విశేషం ఉంది అని అడుగుతాడు. అంటే ఆమె నీ కూతురు కాదు భార్య అని చెప్తాడు పరమాత్మ. అదెట్లాగా, ఆమె నా కూతురు, వెంట పుట్టింది, నా చేతులతో పెరిగింది, నేను విద్యాబుద్ధులు నేర్పించినానని ఏవేవో చెప్తాడు అనమాట. కాదు, ఆమె జగన్మాత అని చెప్తాడు అనమాట. జగన్మాత అంటే నువ్వు చేస్తున్న పని ఏమి అంటే నీ తల్లికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నావు, తప్పు కదా, నువ్వు ఇంతటి సాహసానికి ఎట్లా పూనుకున్నావు అని చెప్తాడు. జగన్మాత ఆమె నా కూతురని ఈయన పదే చెప్తాడు. అయితే దివ్య దృష్టిని ఇస్తాను, చూడు ఆమె ఎవరనేది అని చెప్పి అతనికి ఒక దివ్య దృష్టిని ఇస్తాడండి కృష్ణ పరమాత్మ. అప్పుడు ఆయన అక్కడి నుంచే చూస్తే ఎంత అద్భుతం అనిపిస్తుందంటే, తన కూతురు కాదు, చతుర్భుజాలతో అభయముద్ర, ముద్ర, 2 చేతులలో కమలాలు పెట్టుకొని అమ్మవారు ఎట్లా కనిపిస్తోంది అంటే ఎక్కడ కూడా రుక్మిణీదేవి పోలిక కనపడలేదు, జగన్మాతగా కనిపిస్తోంది. అత్యద్భుతమైన కాంతితో, కరుణ నిండిన చూపులతో, దివ్య తేజస్సుతో కనిపిస్తుంది. మళ్ళీ కళ్ళు తుడుచుకొని చూసుకుంటున్నాడు భీష్ముడు. నా కూతురేనా ఈమె, జగన్మాతనా, మరి నాకు తెలియలేదే అని. అప్పుడు పదే అట్లా చూస్తూ ఉంటే భీష్మకునికి చెప్తాడనమాట, ఇటువైపు కూడా చూడు, నీ కూతురు కాదు అని. చూస్తే ఆయన కూడా కనిపిస్తాడు. అంతాకారం భుజగశయనం పద్మశ్రేషం ఆ రకంగా కనిపిస్తాడు అనమాట కృష్ణ. ఒకసారి అటు ఒకసారి అటు చూస్తాడు. నీ పుణ్యానికి మెచ్చి జాత నీ ఇంట కూతురుగా వచ్చింది, ఆమె నా పత్ని. అది ఇప్పుడు ఇందాక కదా నేను బలరామకృష్ణులు, బలరాముడు, రేవతి దేవి నియత పతి పత్ని. అట్లా వీళ్ళు నియత పతి పత్నులు అనమాట. ఎక్కడైనా ఎవరికైనా బిడ్డ వస్తాడని అనమాట. అప్పుడు భీష్మకుడికి అర్థమైందనమాట. అంటే ఆయన చేసుకున్న దర్శన భాగ్యాన్ని కూడా కలిగిస్తాడు పరమాత్మ. అంటే ఆ దివ్య దృష్టినిచ్చి ఇద్దరిని, అమ్మవారిని, స్వామివారిని, లక్ష్మీనారాయణుల దర్శనాన్ని కలిగిస్తాడు. ఇంకా చాలా అద్భుతంగా భాగవతం వర్ణిస్తుందండి. ఎట్లా వాళ్ళు ఆయనకి అనిపించినప్పుడు అని అద్భుతంగా వర్ణిస్తారు. కాళ్ళపైన పడి క్షమాపణ అడుగుతాడు అనమాట. లేదు ఆమె నా భార్యనే, నువ్వు ఆ దృక్పథంతోనే ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
ఇది స్వయంవర ఘోషణ జరిగినప్పుడు జరిగి ఉంటుందండి. భీష్మకుడికి తెలుసు వీళ్ళు ఏం చేస్తారు కావచ్చు, ఇదంతా జరిగిపోతే అవమాన పాలైపోయినారు, ఎట్లాగైనా కృష్ణుడికి కనీయకూడదు రుక్మిణీదేవిని, శిశుపాలనికి ఇచ్చి చెయ్యాలి అని డిసైడ్ చేసుకుంటారు. మళ్ళీ ఏవో ప్లాన్ చేస్తారు. ముందే తెలిస్తే వచ్చేస్తే కృష్ణుడు, తెలియకుండా చెయ్యాలని చెప్పి రహస్యంగా పెళ్లి చేయాలని ఏర్పాటు చేస్తారు. మరి బంధువర్గానికన్నా చెప్పాలి కదా అంటే ఎవ్వరికి చెప్పే పని లేదు, ఏదో చెప్తామని ప్లాన్ చేస్తారు. ఈ రుక్మిణీదేవికి తెలుస్తుంది. తెలిసి ఏం చేస్తుంది, ఒక లేఖ రాసి పంపిస్తుందండి. ఒక బ్రాహ్మణుడిని పిలిచి, భాగవతంలో బ్రాహ్మణుడి పేరు రాలేదండి, అతను పంపిస్తుంది అనమాట. లేఖ రాసి ఇది కృష్ణ పరమాత్మ చేయమని చెప్పి పంపిస్తుంది. ఆ లేఖ అటండి, అందులో శ్లోకాలు ఉన్నాయి, దాని వల్ల కళ్యాణం జరుగుతుంది అంతా మనం రుక్మిణీ కళ్యాణ లేఖగా చెప్పుకుంటాం. కానీ అందులో 9 శ్లోకాలు ఉన్నాయండి. ఈ 9 శ్లోకాలు దేనికి సంకేతము అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇది భాగవత పురాణమా మనం ఇప్పుడు చదువుకుంటూ ఉండేది, నారాయణీయమైన భాగవతానికి సంబంధించింది. ఇది ఎట్లాంటిది అంటే కలికల్మాన్ని పోగొట్టే, మనస్తాపాన్ని పోగొట్టేట్లాంటిది ఈ పురాణం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆమె అందులో రాసిన 9 శ్లోకాలు 9 రకాలైన నవవిధ భాగము అని చెప్తాం. ఇది ప్రీవియస్ గా మనం ఎక్కడ చెప్తాము అంటే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తన తొడపైన కూర్చోబెట్టుకుని నీకు గురువులు ఏం నేర్పించినారని అడిగినప్పుడు, రెండవసారి తన కూర్చోబెట్టుకుని అడిగినప్పుడు ఆయన చెప్పే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాసేవి చెప్తాడు కదా 9. ఆ 9 ఏవైతే ప్రహ్లాదుడు చెప్పాడో ఆ 9 మార్గాలను ఉద్దేశించి రాసిన శ్లోకాలంటే. మరి వాళ్ళు నియతపతి పత్నులు కదా, వారికి తెలియదా, అమ్మవారికి తెలియదా తను ఎక్కడున్నా పరమాత్మ తన చేపడతాడు అని? అది మన కోసం రాసినది. అంటే పరమాత్మని చేరే మార్గం ఎట్లా ఉంది, ఈ రూపంలో వెళ్ళాలని చెప్పడానికి సంకేతము ఆ 9 శ్లోకాలండి. వేరే అన్ని పురాణాలలో రుక్మిణి కళ్యాణ లేఖ అని ఉంది, రుక్మిణి సందేశం అని ఉంది, అది పంపించింది కృష్ణ పరమాత్మ వచ్చి ఆమెను తీసుకెళ్లాడు అని మాత్రం వస్తుంది. అన్ని పురాణాలను రాసిన వేదవ్యాసుల వారు కేవలం భాగవత పురాణంలోనే దాని గురించిన ఏముంది ఆ లేఖలో అని స్పష్టంగా రాసినారండి. ఇంకా వేరే ఏ పురాణాలలోనూ ఆ లేఖలో ఏముందనే విషయాన్ని ప్రస్తావింపబడలేదు. ఇక్కడ మాత్రం అంటే భాగవత పురాణం ఎందుకు అంటే మనల్ని ఉద్ధరింప చేసే గ్రంథం ఇది. అందరూ ఖచ్చితంగా జీవిత కాలంలో చదువుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. ఇక్కడ మాత్రం ఆ లేఖలో ఏముంది అని డీటెయిల్స్ అన్ని రాసినారు. ఆ 7 శ్లోకాలను మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే అన్ని శ్రవణం గురించి, కీర్తనం గురించి, స్మరణం గురించి, అర్చనం గురించి, పాదసేవనం గురించి, అన్ని సఖ్య భక్తి గురించి అన్ని రాసిందండి. అందులో ఆ 9 శ్లోకాలు కూడా నవవిధ భక్తులకు ప్రతిరూపాలంట. ఆ రకంగా రాసి పంపిస్తుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడికి చేరుకొని పరమాత్మకు ఇస్తాడు, ఆ పరమాత్మను చేరుకొని కలుస్తాడు అనమాట. ఈ రిలాక్స్ పరమాత్మ ఆ బ్రాహ్మణుడు వచ్చినాడని తెలవంగానే అక్కడ ఆయన పరుగున వెళ్ళి ఆయన తీసుకొచ్చి తను కూర్చున్న ఆసనం పైన కూర్చోబెట్టాడు. కాబట్టి కాళ్ళు కడిగి నాకు ఎల్లు చేస్తాడట, ఆయన పాదాలు నొక్కుతాడటండి పరమాత్మ. బ్రాహ్మణ ప్రియుడు, ఎంత దూరం వచ్చినారు మీరు, ఎంత అలసట చెంది ఉంటుంది, మీ పాదాలకి ఎంత కష్టం ఉంటుంది అని ఆ పాద సేవిస్తాడు కృష్ణ పరమాత్మ. చేస్తూ ఆయనతో మాట్లాడిన మాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దగ్గర భాగవతం ఉంటే కృష్ణ అదే కృష్ణుడు ఆయనకు చేసిన క్రియలు, ఆయనతో మాట్లాడిన మాటని చదవండి, వాళ్ళు కుదిరితే చాలా అర్థంగా. మీ మేలు ఉంటారు, మీరు ఉన్నదానితో తృప్తి చెందుతూ, మీ రాజ్యంలో మీరు సుఖంగా ఉన్నారా, మీ రాజ్యంగా చూసుకుంటూ ఉన్నాడు,
రకరకాల ప్రశ్నలు ఇస్తూ ఆయన పాదసేవన చేస్తాడని. చేస్తా మీరు వచ్చిన కారణం ఏమి నేను తెలుసుకోవచ్చంటే నాకు చెప్పండి అని అడుగుతాడు. ఆయన తన బొడ్లో దోపుకున్న పత్రాన్ని తీస్తాడంట. పరమాత్మ అది చదువుతాడని చదివి మళ్ళీ తిరిగి బొడ్లో దాచేసుకుంటాడు పత్రాన్ని. దాచుకుని నాకు కూడా రుక్మిణీదేవి మనసుంది, చాలా రోజుగా నేను ఆమెను వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను, పదండని తీసుకుని వెళ్తాడు. తన రథం పైన అతన్ని కూర్చోబెట్టుకుని పుండినాపురానికి వస్తాడనమాట. ఎట్లా వస్తాడు అంటే అంత కష్టపడి వచ్చింటాడు బ్రాహ్మణుడు. ఆయన్ని ఈయన కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడికి తీసుకొచ్చాడు. వచ్చేటప్పటికి ఆల్రెడీ అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అందరూ ఆ పిల్లలందరూ కూడా మంచి మంచి వస్తువు ఆభరణాలన్నీ వేసుకుని ఇటు తిరుగుతూ ఉంటారంట. వాళ్ళని చూస్తారండి. చూస్తూనే వాళ్ళకి అనిపిస్తే మాకి తగిన వరుడు ఇతడే బాగుంది, శిశుపాల మంచి అనిపించుకోని ఆ పట్టణ ప్రజలకు అనిపిస్తుంది. ఈ కృష్ణుడు వచ్చేసిన కాసేపటికి బలరాముడికి తెలుస్తుంది ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు, వెంట పెట్టుకున్నాడు. అతను ఊహిస్తాడు అనమాట, ఎక్కడికి వెళ్తున్నాడు, కుండినపురాన్ని వెళ్ళి ఉంటాడని, అక్కడ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కొంత సైన్యాన్ని తీసుకొని బలరాముడు కూడా కృష్ణుడు కాసేపటికి బయలుదేరి వస్తాడు అన్నమాట. ఇక్కడికి వచ్చినది దూతల ద్వారా భీష్మకుడు వస్తుందన్నమాట. బలరామ లక్ష్మణుడు ఇద్దరు వస్తున్నారు. కృష్ణుడు ఎంటర్ అయిపోయినాడు, బలరాముడు వస్తున్నాడు అని చారుల ద్వారా తెలుస్తుంది. ఆయన చూస్తే అన్ని మళ్ళీ ఎక్కడ కూడా ఏమంటారు విడిది గృహాలు లేకుండా చేసేసి ఉంటారండి వీళ్ళు, దుష్ట చతుష్ట. వాళ్ళను ఊరి బయట ఉన్న ఒక సత్రంలో ఏర్పాటు చేస్తాడు, విడిది ఏర్పాటు చేస్తాడు భీష్మకుడు. వాళ్ళని అక్కడ ఉంచుతాడంట, తగిన మర్యాద ఇస్తాడు. వాళ్ళని తెలిసి ఊరి ప్రజలంతా అటువైపు వెళ్లే వాళ్ళంతా ఇటువైపు తిరిగి వీరికి దర్శించుకుని ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపం అంటే నిండా నింపుకుంటారట. ఇంకా ఏం కోరుకుంటారు వాళ్ళు అంటే, మేము మా జీవితంలో ఏదైనా చిన్న పుణ్యము చేసి ఉంటే ఆ పుణ్య ఫలంగా ఇతడు మా రుక్మిణీదేవికి భర్త కావాలి అని అతన్ని మనసులో ధ్యానిస్తారట. వాళ్ళ పిల్లల గురించి కాదు, ఆ రాకుమారి రుక్మిణీదేవికి ఈ కృష్ణుడే భర్త కావాలి. ఏ రకంగా కావాలి, ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేసి అక్కడ శిశుపాలతో పెళ్లి అని ఏర్పాట్లు చేస్తున్నారు కదా, అలా కాకుండా ఈ కృష్ణ పరమాత్మే మా రాకుమారికి భర్త కావాలి. ఇది ఏదో ఒక చిన్న పుణ్యం మా జీవితం ఉంటే ఆ పుణ్య విశేషంగా ఈ పని జరగాలని ఆ ప్రజలంతా కోరుకుంటారు. అలా జరిగి ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్లి ఆ పత్ని అమ్మవారికి ఇస్తాడు. ఈ లోపల ఆమె అరుపుతూ ఉంటుంది, వస్తాడో రాడో ఎలా నాకు అని. అతను చెప్తాడు, అంటే పరమాత్మ వచ్చేస్తున్నాడు, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు అని. అందులో ఆ 9వ భక్తులకు సంబంధించిన ఆ లేఖ గురించి తర్వాత ఈ నారాయణీయంలో 78వ దశకం వస్తే అశరణాం యది మాముపేసే సపది జీవితమేవ జహ్ ఇతి గిరా సుతనో రతనోద్భృషం సుహృదయం హృదయం పాతరం. అంటే నీవు తప్ప నన్ను రక్షించేవారు లేరు, నీవు ఉపేక్ష చేస్తే నేను నా ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాను అని చెప్పి దానిలో రాసి ఉంటుంది. అంటే పరమాత్మనే మనకు ధ్యేయ వస్తువు, ఆయనే కావాలని ముందుకు వెళ్ళాలి. ఆ లేఖలో ఏం రాసి ఉంటుంది అంటే, ఏ జన్మలైనా నేను తపస్సు చేసైనా నేను కానీ వేరే వారు నేను భార్యగా వెళ్ళను అని రాసి. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనదండి. అంటే ఇది తమిళలో ఉపన్యాసకారులు ఎక్కువగా ఈ శ్లోకాన్ని వాడతారండి. అశరణాం యది మాముపేక్ష రుక్మిణి కళ్యాణ ఘట్టం గురించి చెప్పాల్సిందే, లేక నారాయణీయ ఉపన్యాసాలు జరిగితే ఇది తమిళనాట కాలంలో ఎక్కువ చదువుకునే గ్రంథం కదా, వారు రుక్మిణి కళ్యాణంలో ఈ శ్లోకానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అంటే ఇది నిద్రలేస్తూనే మనం ఎట్లాగైతే గజేంద్ర మోక్షం చెప్పామో ఆ ఇది చెప్పుకొని మనము నిద్ర లేవాలి అని చెప్తారంట పెద్దవారు. ఇలా చేస్తే మనకు
పరమాత్మ రక్షణ లభిస్తుంది అని. ఆ మాతనే జగన్మాతనే అలా కోరుకున్నప్పుడు మనము ఆమెను అనుసరించి ఈ రకంగా ప్రేయర్ చేయాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని కొన్నిసార్లు చెప్పడానికి మనకు నోటుకు వచ్చేస్తుంది. ఒక మంచి విషయాన్ని ఎవరి ఏ ప్రదేశంలో ఏ భాష వాళ్ళు ఎవరు చెప్పి మనం దాన్ని ఫాలో కావాలన్నమాట. రకంగా ఈ శ్లోకం ఇక్కడ చాలా ముఖ్యమైనది. అక్కడికి వచ్చి ఆమె ముందే చెప్పింటుంది, నా చోట దుర్గాదేవి పూజకని వస్తాను, అక్కడికి వచ్చి నువ్వు వాళ్ళని ఎదిరించి నన్ను తీసుకెళ్ళి అక్కడికి వచ్చి అమ్మ పూజ చేయిస్తారు. అప్పుడు తను వచ్చేటప్పటికి వాళ్ళంతా రాజులు, అక్కడ చాలా మంది రాజులు చేసి ఉంటారు. వీళ్ళు ఎంత రహస్యంగా చేసినా ఈ జరాసంధుడి రాజు ఉంటారు, అనుచరుల్లాగా అంత ఉన్నారనమాట. వారు తన అద్భుత సౌందర్యంతో ఆ మందిరానికి నడక దారిలో ఆ దారిలో ఉన్న రాజులంతా అమ్మవారిని చూసి కూర్చున్న ఏమంటారు పైన రథం పైన లేక గుర్రాల పైన ఉంటారు కదా, వాళ్ళు అక్కడి నుంచి కిందికి పడిపోయారు అని వర్ణిస్తుంది. అమ్మవారి సౌందర్యాన్ని చూసి వాళ్ళు ఏ వాహనాల పైన వచ్చినారో అక్కడి నుంచి దొర్లినారు అనే మాట్లాడుతుంది. అంత అద్భుతమైన సౌందర్యంతో అమ్మవారు నడిచి ఆ గుడికి వెళ్ళి పూజ చేస్తుంది. ఆ వెళ్ళేటప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఎక్కడున్నాడు కృష్ణ అని తన ఎడమ చేతితో తన జుట్టున సరి చేసుకుంటూ ఓరకంట చూస్తూ వెళ్తుందట. ఇటు ఉన్నాడా అటువైపు ఉన్నాడా, ఎక్కడున్నాడు కృష్ణ పరమాత్మ, బ్రాహ్మణుడు చెప్పు వస్తాడు తప్పకుండా అని ఎక్కడున్నాడని చూస్తూ అలా పూజ చేసి ఇంకా పూర్తిగా కాకుండానే ఆ కృష్ణ పరమాత్మ కనిపిస్తాడు. అమ్మవారిని చేపట్టి రథంలోకి తీసుకొని వచ్చేస్తాడు. వీళ్ళంతా అమ్మవారి అందాన్ని చూసి ముగ్ధులే పడిపోయి ఉంటారు కదా, వాళ్ళ ఏం జరిగిందని తెలుస్తుందే రుక్మిణి తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు అనమాట. ఇంకా బలరాముడు అక్కడికి వస్తాడు. ఈ లోపల ఎవరో మేకొని స్వామి పైన యుద్ధం చేయడానికి వస్తారు. వాళ్ళందరినీ యుద్ధంలో ఓడిస్తారు. ఇంకా కొంచెం ఊరు దాటిన తర్వాత అక్కడ ఒక ప్రదేశంలో రుక్మి అడ్డుకుంటాడు. ఏమైనా పర్వాలేదు, ఊరికే యుద్ధం చేసి ఉండవచ్చు, ప్రగల్భాలు పలుకుతాడు అనమాట. నేను ఇతన్ని ఇక్కడి నుంచి ఓడించి లేక ఇతన్ని సంహరించే వరకు నేను మళ్ళీ తిరిగి కుండిన జ్ఞానాన్ని చెప్తాడనమాట. అక్కడ రుక్మిణిలో బాగా రుక్మి అంటే రుక్మిణీదేవి అన్నతో కృష్ణ పరమాత్మ యుద్ధం వస్తాడు. తను ఉన్న ఆ సింహ అంటే తన ఏ యుద్ధంలో అయితే వెళ్తున్నాడు అక్కడి నుంచి అతనితో యుద్ధం చేస్తాడు. మిగిలిన సైన్యాన్ని అంతా బలుడు ఎదుర్కొంటాడు. ఇతన్ని చంపడానికని వస్తాడనమాట. అమ్మవారు కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు పట్టుకుంటుంది. నన్ను క్షమించి వదిలేయమని అడుగుతున్నాడు. పరమాత్మ ఏం చేస్తాడంటే అతని జుట్టును ఎట్లాగంటే అట్లాగా కట్ చేసి మీసం అంతా తీసేసి అతన్ని అవమాన పాలు చేతులు కట్టేస్తాడనమాట. కట్టేసి అతనికి అంటే ఏమంటాడు జీవిత భిక్ష ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడికి వచ్చి ద్వారకకు వచ్చి ఏం చేస్తాడు అంటే అందరూ చాలా గొప్పగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. కృష్ణ పరమాత్మ అమ్మవారిని తీసుకుని వస్తాడు కదా, ఇంకా పెళ్లి కాలే, అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. చేసుకుని వాళ్ళంతా ఒక సభ చేసుకుంటారు. ఎక్కడ ఉన్న వాళ్ళు లేరని దేవి బాధపడకూడదని చెప్పి ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు అంటే 2 భాగాలు అయిపోతారు. ఒకరు వరుడి వైపు, కొంతమంది కన్య వైపు, అలా అయిపోయి 2 భాగాలే ఆడపెళ్లి కూతురు మగ పెళ్లి వారి వైపు అని అయిపోయి చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తారు. అంటూ ఉంటే పరమాత్మకే చాలా ఆనందం వేస్తారు. ఆయన ఏం చేయలేదు, ఆ ఊరి ప్రజలు ఎలా చేయాలి ఈ పెళ్లి, ఎవరు పెళ్లి కూతురు వైపు ఉంటారంటే నాకు కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళ వెంట మిగిలిన వాళ్ళంతా వచ్చేస్తారు. ఎవరు పెళ్లి కొడుకు వైపు ఉండాలి, అందులో కొంతమంది అటువైపు వెళ్తే వాళ్ళ వైపు మిగిలిన వాళ్ళంతా వస్తారు. అట్లా తన ప్రజలు 2 భాగాలు అయిపోయి చక్కగా పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. ఆ పెళ్లి ఏర్పాట్లను కూడా చాలా బాగా వర్ణిస్తుంది అనమాట. ఎట్లా ప్రతి ఇంట్లోనూ పెళ్లి జరుగుతుందా అన్నట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వేసుకున్న బట్టలు వాళ్ళ ఇంటిని చేసుకోవడము, ముగ్గులు పెట్టుకోవడము అన్ని అన్నమాట. అందరూ వాళ్ళకు తోచిన ఎన్నో రకాల గిఫ్ట్స్ అన్ని తీసుకొని వస్తున్నారు. అంటే వాళ్ళ చేతులు తయారు చేసినవి లేక
తిండారాలు, మధుర పదార్థాలు కానీ, మొదలు కానీ ఎందుకంటే ఎవరికి సంపకోలేదనమాట. పరమాత్మ అందరికీ చాలా ఇచ్చాడు. ఉన్న వాళ్ళలో చాలా విలువైనది, చాలా అపరూపమైనది అనిపించేవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పరమాత్మకు గిఫ్ట్ గా ఇచ్చినారట, అమ్మవారికి పరమాత్మకు. ఆ రకంగా ఆ వివాహం జరుగుతుంది అనమాట. ఈ రుక్మిణీ కళ్యాణాన్ని అంత చక్కగా వర్ణిస్తారు. ఇది ఇలా ఉంటుంది. చాలా కాలం గడిచిపోతుంది. అంటే ఇక్కడ నారాయణీయంలో ఆఖరి శ్లోకం దగ్గరికి వస్తే ఒకనొక సందర్భాన్ని వస్తారు. అంటే కళ్యాణం అయిపోయి కాలం అయిందండి, అప్పటికి ఒక 30-40 అయింది అనుకోండి. అట్లాంటి సమయంలో ఒక్కసారి కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు అంటే అమ్మతో తమాషా చేస్తాడు అనమాట. నన్ను ఎందుకు పెళ్లి చేస్తున్నావు? ఎంతో మంది రాజులు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఆ శిశుపాలుడు నీకు సరి అయిన వరుడు అయ్యేవాడు, అతనితో పెళ్లి చేసుకో అంటే నువ్వు బాగుండేది అని అనమాట. అతను అలా మాట్లాడడానికి ఊహించదు అమ్మవారు. ఆమె ఏం చేస్తుంది అంటే స్పృహ తప్పి పడిపోతుందట ఆయన అలా మాట్లాడడం చూసి. అంటే ఇదంతా కూడా ఏమంటారు, మన కంటికి కనిపించేలాగా స్వామికి గాని అమ్మవారికి గాని ఇలాంటి విషయాలు ఏంటో అంటే దాని ద్వారా మనకి ఏదో మెసేజ్ ఇవ్వాలనుకుంటారు. ఆమెకు సపర్యలు చేస్తాడు, అంటే నీళ్లు తుడుస్తాడు, మరి ఆమెను మంచం పైన పరుండబెడతాడు. ఆయన ఏ ప్రశ్నలు అయితే వేసినాడో హాస్యోక్తితో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుందండి అమ్మ. అదైతే చాలా బాగుంటుంది. అంటే రుక్మిణి కళ్యాణ లేఖలోని విషయాలు, తర్వాత హాస్యోక్తికి కృష్ణ పరమాత్మ ఏమేమి అన్నాడు, ఆ మాటలకు రుక్మిణీదేవి తిరిగి ఆన్సర్ ఇస్తుంది. అవి చాలా ఏమంటారు ఆధ్యాత్మిక రహస్యాలు కలిగేయాలండి. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను కేవలము పశువులను కాచేవాడిని, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా దగ్గర ఏ సంపద లేదు, నేను దేనికి రాజును కాను, నన్ను నీవెందుకు పరిణయం ఆడావు? అట్లా తమాస్తాడు. అన్నిటికీ ఆమె చక్కటి సమాధానం అంటే ఇస్తూ ఎంతో మంది రాజులందరూ కూడా వాళ్ళ సంపదలు వదిలిపెట్టి నీ సేవ చేయడానికి నీ దగ్గరకు వస్తారు. అట్లాంటి నేను కోరుకోవడం ఎంత మాత్రము తప్పు కాదు, నేను కరెక్ట్ గానే కోరుకున్నాను. నీవు ఏది రాజ్యం లేదంటావు, కానీ లేని నీవు నన్ను స్మరించడం ఒక గొప్ప విషయం అని ఆయన తమాష చేసిన ప్రతి విషయానికి ఈమె ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా చెప్తాడు. ఇది నేను ఎందుకో నీ అట్లా అన్నానంటే, నీకు మనం ఇలా కూర్చొని మాట్లాడుకుని ఎంత కాలం అయింది, ఇప్పటి వరకు మనం తీరిగా నీ మనసులో నా పట్ల ఎలాంటి భావం ఉంది అని తెలుసుకునే అవకాశం రాలేదు, దానికోసం అడిగాను అంతే అని ఆ విషయాన్ని అక్కడికి ముగిస్తాడనమాట. అంటే వారిచ్చే ఆన్సర్ కి ఇక్కడ హైలైట్ అండి. అంటే ఎట్లాగైతే పత్రంలో విశేషాలు మనం చెప్పుకుంటామో, కృష్ణ పరమాత్మ తమాషగా చెప్పిన రుక్మిణీదేవికి ఆ పరమాత్మ పట్ల ఆమె మనసులో ఎలాంటి భావం ఉంది తెలపాలని వ్యాసుల వారి విషయాన్ని చెప్తున్నారు. అంటే నీకు నా పైన ఉంది, కానీ ఎక్స్ప్లెయిన్ అవకాశం రాలేదు కదా, నేను ఇప్పుడు ఇలా తమాష వచ్చినందుకు నువ్వు చెప్తున్నా నీ మనసులో నా గురించి నీ అభిప్రాయం ఏమి, ఆ రకంగా చెప్పినావు. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అమ్మవారి పట్ల ప్రేమ చూపించి సుఖపెట్టినాడు అని చెప్పి భట్టాద్రి లాస్ట్ శ్లోకంతో తదధికైరథలాలన కౌశైః ప్రణయిన్నిమాం అయి ముకుంద భవచ్చరితాని నః ప్రగదతాం గదతాంతిమపాకురు చెప్పిస్తున్నారు. గోపికావన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. అండి దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.